నా పేరు సుజాత అండి. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నేను హౌస్ వైఫ్ నండి. వెస్టేజ్ పరిచయం కాకముందు వచ్చేసి నేను హౌస్ వైఫ్ అంటూ నేను శారీస్ బిజినెస్, టైలరింగ్, ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. సమీర్ అనే మేడం ద్వారా నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. మేడం చెప్పింది, మేడం వెస్టేజ్ ప్రోడక్ట్ బాగుంటాయి మేడం అంది. అంటే లేదు మేడం మాకు అవసరం లేదని చెప్పాను. లేదు మేడం ఒకసారి వినండి చూడండి అన్నది. నారాయణ సార్ ఇంటికి వచ్చారు, హోమ్ మీటింగ్ చేశారు. చేస్తే నాకు పేస్ట్ బాగా నచ్చింది మేడం. పేస్ట్ చాలా బాగా నచ్చింది. నేను బిలీవ్ చేసి పేస్ట్ తెప్పించుకున్నాను. నాకు మా వారికి ఇద్దరికి పళ్ళ నొప్పులు ఉన్నాయి. పళ్ళ నొప్పులు అంటే పేస్ట్ చాలా రిజల్ట్ వచ్చింది మేడం. ఎందుకంటే మాకు బయట ఎన్ని ప్రోడక్ట్ వాడాను, హాస్పిటల్కి వెళ్ళాను, కానీ రిజల్ట్ అనేది రాలేదు. నాకు ఇది వాడినాక 20 డేస్కి నాకు రిజల్ట్ వచ్చింది. మా వారు కూడా చూసి చాలా బాగుంది పేస్ట్ వాడుకుందాం అన్నారు. సరే అనేది కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళా ఆయిల్ తెప్పించుకున్నా మేడం. ఆయిల్ కూడా చాలా బాగుంది మేడం. ఆయిల్ అంటే మాకు ఆల్రెడీ కిరాణా షాప్ హోల్సేల్ పెద్దది ఉంది, కానీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆయిల్ తెప్పించుకున్నాను. సరే బాగుంటుందండి మా వారికి నచ్చ చెప్పి తెప్పించుకున్నాను. చాలా బాగుంది మేడం. అది కూడా ఎందుకంటే మా వారికి గ్యాస్ ట్రబుల్ ఉండేది లైట్ గా. అది వాడడం వల్ల మాకు ఒక నెలకి రిజల్ట్ వచ్చింది మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది ఆయిల్. మన దానికన్నా ఇది బాగుంది అనేసి బెస్ట్ అనేసి ఇదే వాడుతున్నాం. అలా అలా కంటిన్యూ చేస్తున్నాను. కొద్దిగా నెల ప్రతి మంత్ కొద్దిగా ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ నేను కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఇది వెస్టేజ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నేను యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసా అసలు వెస్టేజ్ అంటే ఏంటి, అసలు ప్రోడక్ట్ ఏముంటాయి, ఎలా చేయాలి అనేసి వెళ్ళాను. వెళ్ళి చూస్తే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రోడక్ట్. బాగా మంచి ప్రోడక్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. బిలీవ్ చేశాను. ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నాయని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. వీడియో చూశాను. అప్పుడు నేను బిలీవ్ చేశాను. డ్రీమ్స్ కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో డ్రీమ్స్ బిలీవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను లేడీస్ మంచి ఆపర్చునిటీ మేడం. చాలా ఎక్సలెంట్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది లేడీస్ కి చాలా మంచి ఆపర్చునిటీ. అతను తాను మలుచుకోవడం కానీ అందంగా అద్భుతంగా మలుచుకోవచ్చు. మనం గవర్నమెంట్ అడుగుతాం, మాకు 50% మాకు రిజర్వేషన్ ఇవ్వండి, జెంట్స్ తో పాటు మా సమానంగా హక్కు ఇవ్వండి అడుగుతాం. కానీ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరమే లేదు మేడం. మనం ఇక్కడ వెస్టేజ్ లో ప్రూవ్ చేసుకునే అవకాశం మనకు వెస్టేజ్ ఇచ్చింది. మనం లేడీస్ మేడం ఎక్కడ ఎంత ఎంత తెలివితేటలున్నా, ఎంత చదువుకున్నా, మహా అంటే లేడీస్ కి హౌస్ వైఫ్ వచ్చేసి మహా అంటే ఎక్కడ జాబ్ చేసినా 10,000 నుంచి 5,000, 5 లేదా 10,000 ఇస్తారండి. కానీ ఇక్కడ వెస్టేజ్ లో చేయడం వల్ల ఒక 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని మనము చేయగలుగుతున్న మంచి అవకాశం ఉంది మేడం. అవకాశం ఉంది. ఖచ్చితంగా బిలీవ్ చేసి ఒక యూనిట్ గా పనిచేయడం ద్వారా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే ప్రతి లేడీస్ సక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది ఒక ఇండియానే శాసించే స్థాయికి వెళుతుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 3 జనరేషన్ ప్లాన్ ఉంది. మామూలుగా ట్రావెల్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది. ఇన్ని బెస్ట్ ఎక్కడ లేదు మేడం. ఎక్కడ జాబ్ చేసినా ఒక్కరమే చేయాలి. ఆ ఒక్కరం చేసిన దాంతోనే మనం చేయాలి. ఏదైనా మనం చేస్తేనే వస్తుంది, చేయకుంటే రాదు. మనం షాప్ కూడా చూడు, సెటర్ ఓపెన్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, లేకుంటే లేదు. అలా కాకుండా ఇది ఒక 2 ఇయర్స్ మనం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని బాగా హార్డ్ వర్క్ చేసి, ఎక్కడనే హార్డ్ వర్క్ చేయాలి మేడం. హార్డ్ వర్క్ చేయందంటే ఎక్కడా లేదు మనకు. ఈజీగా సక్సెస్ వస్తే దానికి వాల్యూ ఉండదు. కనీసం 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే మనం 3 ఇయర్స్ కష్టపడేదానికి పడ్డం మేళ 60 ఏళ్ళు కష్టపడి జీవితాంతం సత్యవతులు మేడం. నాకు ఇది బాగా నచ్చింది మేడం. ఎందుకంటే అన్ని ఫెసిలిటీ మనకు కావాల్సిన గోల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. మన గోల్స్ ఏంటండి, మనకు ఇల్లు కావాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఓన్ హౌస్ కన్నా డ్రీమ్ హౌస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కారు కావాలంటది. కానీ అన్ని అవకాశాలు అనేది వెస్టేజ్ లో ఉన్నాయి. నాకు ఇది చాలా నచ్చింది. 3 జనరేషన్ ప్లాన్ అనేది మనం ఉన్నా లేకున్నా మన పిల్లలకి ఒక ఇన్కమ్ లాగా ఇవ్వచ్చు. మనతో పాటు 10 మందికి ఇన్కమ్ ఇప్పించచ్చు అనే ఆలోచన చాలా ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో. ప్రోడక్ట్ బాగున్నాయి, ప్లస్ దీంట్లో మనకు అన్ని గోల్స్ సెట్ అవుతున్నాయి అనేసి బిలీవ్ చేశాను. అలా అలా చేస్తూ 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 నారాయణ సార్ మాకు చేస్తూ, సార్ ఇలా చేయండి మేడం, అలా చేయండి మేడం అని సార్ని చేస్తూ మాట్లాడుతూ, మేడం ఇట్లా ప్రాడక్ట్ ఎలా ఉందంటే హోమ్ మీటింగ్ రమ్మంటే సార్ వస్తున్నారు. మాకు అట్లా సపోర్ట్గా ఉంటూ కొన్ని కొన్ని ప్రోడక్ట్ వాడుతున్నా, అన్ని ప్రోడక్ట్ వాడుతున్నా మేడం. మాకు ఎందుకంటే ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి అన్ని జనరల్ ప్రోడక్ట్ వాడుతున్నాక బయట వాళ్ళు చెప్తే ఏమంటున్నారంటే, మీకు ఆల్రెడీ షాప్ ఉంది కదా, మీ షాపులన్నీ డూప్లికేటా, మీ అన్ని డూప్లికేట్ అంటున్నారు. కానీ ఏంటి ఇలా అంటున్నారు అనేసి నేను ఎవరు చెప్పినా బిలీవ్ చేయలే మేడం. మా రిలేటివ్స్ చెప్పా, పేరెంట్స్ చెప్పా, మా అక్క వాళ్ళు చెప్పా, ఎవ్వరు నమ్మలే మేడం. ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. ఏమండి ఇలా బాగుంటుంటే ఇట్లా వాళ్ళగా నమ్మలేదు. ఎందుకంటే ఆల్రెడీ బిలీవ్ చేసింది మనము, మీటింగ్కి వెళ్ళింది మనము, చూసింది నేను, వాడింది మనము. అలా చెప్పడం వల్ల ఎవ్వరు నమ్మలేదు. కానీ సరే చేద్దాము, నిలబడాలి, నిలబడితే కనీసం ఏదైనా చేయగలుగుతాం అనేసి సార్ని అడిగితే, మేడం ఏం కాదు మేడం, నిలబడండి నిలబడండి, నిలబడితే టీం వస్తుంది అన్నాడు. అలాగే అలా చెప్పుకుంటూ ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్ళే అవకాశం నాకు లేదు మేడం.
ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా మామయ్య గారు పంపరు బయటికి, మా వారు గారు ఎక్కడికి వెళ్ళనివ్వరు. అలాగే ఇంట్లోనే ఉంటూ నాకు వచ్చిన కస్టమర్లకి చెప్పుకుంటూ ఇలా డెమోస్ నేర్చుకున్నాను. ఎందుకంటే బయటకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి యూట్యూబ్కి వెళ్ళి పని అయిన టైంలో పని అయిపోయినాక యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేశాను. అసలు డెమోస్ అంటే ఎలా నేర్చుకోవాలి, ప్లాన్ ఎలా నేర్చుకోవాలి, ప్రాడక్ట్ గురించి ఎలా నేర్చుకోవాలి, కొద్దిగానే క్లారిటీ కావాలి. బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం బయటికి వెళ్ళినా మనం ఫెయిల్ అవుతాం. అప్లైన్ అంటూ మన మన చుట్టూ తిరగలేడు కదండి. ప్రతిసారి మన చుట్టూ రాలేడు, మనతో పాటు రాలేడు. కొన్ని కొన్ని విషయాలంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మన రిలేటివ్స్ ఉంటారు, మన మాట నమ్మరు, వినరు. కానీ అలాంటప్పుడు తప్పకుండా అప్లైన్ తీసుకెళ్ళాలి. అన్న ఉద్దేశంతో నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, కొద్దిస్తమానం అప్లైన్ మీద డిపెండ్ అవుతే మనకు సబ్జెక్ట్ రాదనే ఉద్దేశంతో నేను యూట్యూబ్కి వెళ్ళేసి సెర్చ్ చేశాను. అసలు వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి, అసలు ప్లాన్ గురించి, డెమోస్ గురించి రోజు రోజు కొద్ది కొద్ది ప్రోడక్ట్ తెచ్చుకోవడం, ఆ ఇంట్లోనే డెమోస్ నేర్చుకుని మా గ్రూప్ లో షేర్ చేస్తాను. మాకు జాయిన్ అయిన ప్రతి ఒక్క మనిషికి నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఒక గ్రూప్ యాడ్ చేసి దాంట్లో నేమ్ అన్ని ఫీడ్ చేసుకుంటాను. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ పేర్లన్నీ ఫీడ్ చేసుకుంటారు, వాళ్ళతో పోస్ట్ చేస్తాను. ఏవైనా నేను చెప్పిన విషయాలు కానీ, ఏదైనా ప్రోడక్ట్ కానీ, డెమోస్ దాంట్లో చేస్తాను. ఎందుకంటే మనం ఫాలో అవుతే మన టీం కూడా ఫాలో అవుతుంది. అలా ఉద్దేశంతో అలా చెప్పుకుంటూ వెళ్ళాను మేడం. చిన్నగా ఒక 4 నెలలకి టీం ఏర్పడింది. అలా చేస్తూ 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 ఉంటే నేను క్వాలిఫై అయిన, బ్రాంజ్ క్వాలిఫై, సిల్వర్ క్వాలిఫై అయ్యాను. ఇంకా అక్కడితో సమాప్తం మేడం. ఇంకా మా ఇంట్లో వాళ్ళు వద్దు, ఇంకా అక్కడ ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి మేడం. ఖచ్చితంగా బయటకు వెళ్ళకపోతే టీం రాదు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. టీం రావాలంటే ఖచ్చితంగా మీటింగ్ 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 అటెండ్ అవ్వాలి. వాళ్ళు మీటింగ్ వద్దు, ఏమొద్దు, వీళ్ళమ్మ తిరగాల్సిన అవసరం లేదు, బయట వచ్చేసి అంటారు. కానీ ఇది చేస్తేనే వస్తుంది, వాళ్ళకి తెలియదు దాని విలువ. అది ఒక్కసారి మీటింగ్ తీసుకొస్తేనే వాళ్ళ విలువ తెలుస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మనం చూసింది, మనం ఉద్దస్తమైన ఏ మీటింగ్ ఉంటే అవే కదా చెప్పేది అంటారు. కానీ ప్రతి మీటింగ్ లో ప్రతి మనిషి మాట్లాడే పాయింట్ మనకి ఎక్కడో ఒకసారి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన మన కొత్త మనిషికి కనెక్ట్ అయిందంటే బిజినెస్ చేయగలుగుతారు. మనతో పాటు చేయడానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి. చిన్నదా పెద్దదా ఏ మీటింగ్ అయినా తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవాలి మన టీంని. అలా తీసుకెళ్ళినప్పుడే మన టీం డెవలప్ అవుతుంది, తొందరగా సక్సెస్ అవడం ఛాన్స్ ఉంది. మనం ఇంట్లో కూర్చొని ఎంత నేర్చుకున్నా ఎంత చేసినా ఏమీ ఫలితం రాదు. టీం అనేది బయటికి వెళ్ళి చేస్తుంటే టీం వర్క్ వస్తుంది. అలా చేసుకుంటూ వెళ్ళాను. కొద్దిగా ఈ మధ్య మళ్ళీ చేస్తూ కొద్దిగా ఇంట్లోనే ఫోన్ ఫాలోఅప్ చేస్తూ టీం బిల్డ్ చేసుకుంటున్నా మేడం. అలాగే చేసుకుంటూ ఉన్నాను. నేను కాల్షియం గురించి చెప్తా మేడం. నాకు టెస్ట్ మన వచ్చేది కాల్షియం గురించి చెప్తాను. కాల్షియం. ఓకే మేడం, వాయిస్ మేడం క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్. కాల్షియం గురించి చెప్తా అండి. మానవ శరీరం చాలా అందమైన ఆకారం ఉంటుంది. అంటే మన ఎముకల అమరిక, మన శరీరం 206 ఎముకలతో నిర్మితమై ఉంటుంది. అలాంటి ఎముకల ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా కాల్షియం అనేది వాడాలి. ప్రతి ఒక్కరు వాడాలి. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఉంటుంది. ఆ ఈ డి త్రీ కావాలి. డి3 వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఈ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మిలో మన బాడీ మీద పడినప్పుడు విటమిన్ డి అనేది మనకు బాడీకి అందుతుంది. కానీ ఇప్పుడు అంత ఎవరు సూర్యరశ్మిలో కూర్చున్నంత ఓపిక లేదు, తీరిక లేదు. అలా కూర్చున్నప్పుడే మన బాడీకి అనేది డి3 అందుతుంది. కాల్షియం. కాల్షియం అనేది మన ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి కాల్షియం అందుతుంది. మనం తీసుకున్న ఆహారం వల్ల 99% ఎముకలకు వెళ్తుంది, 1% మనకు దంతాలకు వెళ్తుంది. 1% వస్తుంది కాబట్టి రక్తంలోకి వెళ్తుంది, 99% ఎముకలకు వెళ్తుంది. ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల ఎముకల్లో ఉన్న కాల్షియం వచ్చేసి బ్లడ్ లాక్కుంటుంది. అలా లాక్కోవడం వల్ల ఎముకలు అనేది మెత్తబడిపోతుంది, అంటే వీక్నెస్ అవుతుంది. మనం ఒకప్పుడు చూడు, కింద పడినా కానీ ఏమి అసలు వెముక విరగని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? చిన్నదానికి జారిపడ్డా, బాత్రూమ్ జారిపడ్డా, ఒకవేళ ఏదైనా పొరపాటున జారిపడ్డా ఎముక అనేది ఫ్రాక్చర్ అవుతుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇదే పని. ఎందుకంటే ఆహారం క్వాలిటీ లేదు, ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడం వల్ల మనకి ఎముకలు అనేది ఇట్లా వస్తుంది. కొంచెం వయసు వచ్చినాక మనకి ఇన్స్టెంట్ లో బతుకుంటుంది, కాలు జారడం వల్ల దానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా లేడీస్ కి ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ప్రతి నెల పీరియడ్ టైంలో మనకి సర్కిల్ అవుతుంది కాబట్టి కాల్షియం ఖచ్చితంగా అవసరం. సంవత్సరానికి కనీసం 3 బాటిల్ వాడాలండి ఖచ్చితంగా. అలా మన సూర్యరశ్మి మన బాడీకి తగలకలేకపోవడం వల్ల, మనకి ఎండకు పోకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. కాల్షియం వాడితే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, కాల్షియం డి3 ఉంటుంది కాబట్టి ఒక్కరు వాడాలి. కాల్షియం చిన్న పిల్లల నుంచి పెద్ద 12 years నుంచి పెద్దల వరకు అందరూ వాడవచ్చు. ఇది వచ్చేసి
మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడచ్చు. ఈ ఎంఆర్పి రేట్ వచ్చేసి 230 డిపి రేట్ వస్తుంది. పి వచ్చేసి 7.67 వస్తుందండి. ఇది కాల్షియం. ఐరన్ పోలిక్. ఐరన్ పోలిక్ కూడా ముఖ్యంగా లేడీకి చాలా అవసరం అండి. విటమిన్ సి ఉంటుంది, B12 ఉంటుంది, మరి పోలిక్ ఖనిజ లవణాలు ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి గర్భధారణ వచ్చేసి ప్రతి ఒక్కరి ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల ఈ ఐరన్ పోలిక్ అనేది తగ్గుతుంది. పోషక లోపం వల్ల ఇది ఉపయోగపడుతుంది. శరీరం యొక్క పెరుగుదలకి ప్రతి ఒక్కరు వాడాలి ఐరన్ పోలిక్ కూడా. పిల్లల నుండి పెద్దల వరకు ఆడవారిలో వచ్చే సమస్యలను తగ్గిస్తుందండి ఐరన్ పోలిక్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఇది పాలకూరలతో తయారు చేస్తారు, న్యాచురల్ గా తయారు చేస్తారు కాబట్టి మనం వాడచ్చు. బయట ప్రోడక్ట్ వచ్చేసి ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇది కాల్షియం కూడా చూడండి, ఇది ఆల్చిప్పల గవ్వలతో తయారు చేస్తారు. మనం పాలు గుడ్లు ఆ మాంసం తినేంత బలం దీంట్లో వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కాల్షియం ఖచ్చితంగా వాడాలి. అలాగే ఐరన్ పోలిక్ కూడా ఇది న్యాచురల్ తయారు చేస్తారు కాబట్టి ఆకులతో తయారు చేస్తారు. చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఆడవారిలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. నెలసరి సరిగ్గా రాకపోవడం నివారిస్తుంది. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. కాల్షియంను పెంచుతుంది. బలహీనతను తగ్గిస్తుంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లు తగ్గిస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. కళ్ళ కింద నలుపును తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు వాడవలసింది. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడచ్చు. ఆడవారి సంజీవని సంజీవని చెప్పొచ్చు. ప్రతి ఒక్క లేడీస్ కి సంజీవని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు వాడాలి. ఇది వచ్చేసి డిపి రేట్ వచ్చేసి 240, పి వచ్చేసి 8 ఉంటుందండి. ఇది ఐరన్ పోలిక్ కాల్షియం. ఈ రెండు ఒక్కసారిగా వాడకూడదు. ఎందుకంటే రెండు రిజల్ట్ వస్తుంది కానీ ఒక్కటే రిజల్ట్ వస్తుంది. కాల్షియం ఐరన్ పోలిక్ అనేది రెండు కలిపి వాడకూడదు. ఐరన్ పోలిక్ ఉదయం వేసుకుంటే 4 గంటలు గ్యాప్ ఉండాలి. కాల్షియం వచ్చేసి ఈవినింగ్ భోజనం టైం వేసుకోవాలి. ఆఫ్టర్ భోజనం టిఫిన్ తర్వాత ఐరన్ పోలిక్ రెండు వేసుకోవడంలో మనకి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క లేడీ వాడాలి ఇవి. ఎందుకంటే కాల్షియం ఐరన్ పోలిక్ అనేది ప్రతి ఒక్క లేడీస్ కి ఖచ్చితంగా అవసరం అండి. ఇవి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే వెస్టేజ్లో ప్రతి ఒక్కటి న్యాచురల్ తయారు చేశారు. మనం కూడా నేర్చుకోవాలి. బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం బయటకు వెళ్ళినా మనం హోమ్ మీటింగ్ చేయలేమండి. ఎందుకంటే అసలు కంపెనీ అంటే ఏమిటి, ఎక్కడ తయారు చేశారు, ఎండి ఎవరు, అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నాయి అడుగుతారు. కనీసం బేసిక్ నాలెడ్జ్ అనేది కొద్దిగానే నేర్చుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్కి వెళ్తే లక్షల వీడియోస్ వస్తున్నాయి. మనం ఇంటి దగ్గర ఖాళీ టైంలో కూర్చొని నేర్చుకుంటే ఎక్సలెంట్ వస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ చేసిన పంచతంత్రం చెప్పాలి. పంచతంత్రం అంటే 5. ఇప్పుడు హోమ్ మీటింగ్ చేస్తాం, మేడం ఏంటి మేడం అంటే వేస్టేజ్ అనే కంపెనీ చాలా మంచి ప్రోడక్ట్ అండి, న్యాచురల్ తయారు చేశారు. ఇది గౌతమ్ బల్ సార్ ఎండి అని ఆవిడ ఎండి సార్ అని తయారు చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. ఇవి మన బయట వాడుకునే ప్రోడక్ట్ కంటే ఇవి బెనిఫిట్. బయటి వాటిలో కెమికల్ ఉంటుంది అండి, వీటిలో కెమికల్ తక్కువ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలని చెప్పాలి. ఫస్ట్ 5 పంచతంత్ర అనేసి మనకు చూపించాలి. పంచతంత్ర ఏంటి మేడం అంటారు. వేయగానే ఫస్ట్ వచ్చేసి మనకు బయట కొనుక్కుంటే డిస్కౌంట్ ఉంది. బయట కొనుక్కుంటే మనకు డిస్కౌంట్ రాదండి. మన అమ్మమ్మ వాళ్ళు అందరం, మన తాతయ్యలు అందరం తీసుకుంటున్నాం బయట ప్రోడక్ట్. షాప్లో కానీ, కిరాణా షాప్లో కానీ, హోల్సేల్ కానీ, డిమార్ట్లో ఎక్కడ తీసుకున్నా మనకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నా మనకి ఎక్కడ ₹1 ఇవ్వరు, రిటర్న్ ఇవ్వరు. కానీ ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ ప్రోడక్ట్ అని తీసుకుంటే, ఎందుకంటే మధ్యవర్తులని బిజినెస్ కాబట్టి మనకు డైరెక్ట్ గా మార్కెట్ కంపెనీ నుంచి మనకు వస్తుంది కాబట్టి మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఫస్ట్ రాసి డిస్కౌంట్ వస్తుంది, 10 to 20 డిస్కౌంట్ అని చెప్పాలి. తర్వాత రెండోది వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్. ఇక్కడ మనకి ఎక్కడ తీసుకునే అవకాశం ఉందండి, 2,000 తీసుకున్నా 20,000 తీసుకున్నా ఎక్కడ మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరండి. ఏదో లాస్ట్ కి 5% తగ్గిమంటే ఇస్తారేమో, ఎక్కడ ఇవ్వరు. కాబట్టి దీంట్లో 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారని చెప్పాలి. ఇట్లా ₹1000 తీసుకుంటండి 10% ప్రోడక్ట్ ఇస్తారండి. మనకి యూజ్ అయితే ఇస్తారు. ప్రతి నెల కంపెనీ రూల్ అండి, కంపెనీ సిస్టమేటిక్ గా పోతుంది. మన కంపెనీ సిస్టమేటిక్ గా మనం ఫాలో అవ్వాలని చెప్పేసి కంపెనీ ఇస్తుంది 10% అనే ప్రోడక్ట్ చూపించాలి. ఈ ప్రోడక్ట్స్ ఇస్తారండి, ఏదైనా మనకు యూజ్ అయ్యేది ఇస్తారు. తర్వాత వచ్చేసి ఫ్రీ క్యాష్ బ్యాక్ అంటే 5 to 15% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎందుకంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ మీద డబ్బులు వస్తుంటే చాలా ఆనందపడతారు ఎవరైనా. లేడీస్ ముఖ్యం, కొద్దిగా లేడీస్ కి అమౌంట్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంటారు. చిన్నదైనా పెద్దదైనా మనకు 10 రాని ₹20 రాని కానీ ఆనందంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ తయారు చేసిండ్రు, ఆరోగ్యం వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. సిఎన్సి అంటే 4 నెలలు వరుసగా కొనుక్కుంటే
ఐదో నెలలో మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మేడం అని చెప్పాలి. 3,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయంటే ఎవరైనా లక్షణంగా తీసుకుంటారు. కానీ మనం అది చెప్పాలి. చెప్పాలంటే కొద్దిగా మనం నేర్చుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం పోయినా చెప్పలేము. అందుకనేసి ఆ 5 పచ్చనంతరం అని చెప్పి చెప్పాలి. మనం మిగతా చెప్పినా చెప్పకుండా లెక్కకు రాదు. ఎందుకంటే రాగానే బిజినెస్ ప్లాన్ చెప్తే ఎవరికి బుర్రకెక్కదు, మనకు ఎక్కదు, వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే ఇంత టైం వేస్ట్ చేసే బదులు నేను తెలియక ఫస్ట్ టైంలో పోయి చెప్పించి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ తెలియదు కాబట్టి ఎవరిమే అలాగే చేస్తాం. అలా చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకు బుర్ర తింటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి చూసి ఈమె ఎప్పుడు వెళ్ళిపోద్దురా దేవుడా అనే సిచ్యువేషన్ వస్తుంది. అందుకనేసి మాకు సార్ మీటింగ్కి వెళ్తుంటే మాకు అప్పుడు అర్థమైంది ఎలా చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎలా ఫాలోఅప్ చేయాలి. మనం పోయి ఏదో మన సోదంతా చెప్పుకుంటే వాళ్ళకి బోర్ కొట్టుద్ది. ఏం అవసరం లేదు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కొంతమంది ఇన్కమ్ కావాలంటారు, కొంతమంది ఆరోగ్యం కావాలంటారు, కొంతమంది బిజినెస్ చేయాలంటారు. అందువల్ల తగ్గట్టు వాళ్ళకి నచ్చిన విధానంలో మనం చెప్తేనక ఎక్సలెంట్ గా మనకు హోమ్ మీటింగ్ చేయాలి. ఖచ్చితంగా చేస్తే ఇంకా మనకు 1, 2, 4, 5 పోయినా కానీ ఆ రోజు సక్సెస్ అవుతుంది. అలా చేస్తూ 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 ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు మనకు అప్లైన్ ఉన్నా లేకున్నా మన దగ్గర మనం చేయగల ధైర్యం వస్తుంది. ఒక తప్పు కానీ రైట్ కానీ చెప్పడం మన వంతు. ఎనికి ముందు చెప్పినా ముందు వెనక్కి చెప్పినా ఎవరు తెలియదు కాబట్టి ముందు ముందు వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలా చెప్పడం వల్ల మన టీం కూడా నేర్చుకుంటుంది. ఆహా, మా మేడం ఇలా చెప్తుంది అనేసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మీటింగ్ చేయడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. అలా చేయాలి. ఖచ్చితంగా హోమ్ మీటింగ్ చేయండి రాదు. ఎక్కువ మెయిన్ హోమ్ మీటింగ్స్ ప్లస్ మీటింగ్కి వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మన సక్సెస్ తొందరగా వస్తుంది. వాళ్ళు పంచతంత్ర చెప్తున్నా సీఎన్స్ అంటే ఎవరైనా ఇష్టపడతారు. 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ చూస్తారు. కాబట్టి ఇట్లా మేడం సీఎన్స్లు ఉండాలి. ప్రతి నెల 3,000 రూపాయలు ప్లాట్ తీసుకుంటే 100 పీవీ వస్తుంది. అసలు పీవీ అంటే ఏంటి అంటారు. పీవీ అంటే పీవీ పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూ అని వాళ్ళు కొద్దిగా అంటే డైలీ తీసుకుంటే కొద్దిగా అలవాటు అవుతుంది. ఒక్కసారి చెప్తే వినరు కాబట్టి వాళ్ళు ముందు ప్రోడక్ట్ తీసుకుని అలవాటు చేయాలి. ప్రతి ఇంటికి ప్రోడక్ట్ అందే విధంగా చేయాలి. చిన్నది కానీ పెద్దది కానీ ఒక్క ప్రోడక్ట్ అయినా ప్రతి ఇంటికి అలవాటు చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళే అలవాటు చేసుకుంటారు. మనం ఒక్క ప్రోడక్ట్ని పంపించాలి. కానీ ఏంది ఒక్క ప్రోడక్ట్ ఇచ్చేది వీళ్ళకి, వీళ్ళు తీసుకుంటారో తీసుకో ముందు మనకు డౌట్ ఉంటే ఏ పని కాదు. బిలీవ్ చేయాలి, చేస్తారు, ఖచ్చితంగా వస్తుంది, నాకు టీం వస్తుంది, నేను చేయాలంటే నిలబడితే ఖచ్చితంగా టీం వస్తుంది. ఎంఎస్ఆర్ మాట నాకు చాలా బాగా నచ్చాయి. మీటింగ్కి వెళ్తే కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే చేస్తే వచ్చేది వస్తుంది. లక్షణాలు మార్చుకో లక్షలు వస్తాయి. పిచ్చి పట్టి రిచ్ అవుతావు అని సారు పదే 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 ప్రతి మీటింగ్ చెప్తాడు. ఆ మీటింగ్ చెప్పడం వల్ల నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే మనం ముందు బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయకపోతే ఏది చేయలేదు. మన ఆలోచనలే మన సక్సెస్, మన డ్రీమ్సే మన పెట్టుబడి. మన ఆలోచన చేయకపోతే మనం ఏమిది కాదు. బిలీవ్ చేయాలి. ఫస్ట్ మన మీద మన నమ్మకం ఉండాలి. నేను గెలుస్తాను, గెలవాలి. ఎవ్వరం ఇక్కడ ఫస్ట్ ఎవ్వరం రాదండి. చేస్తూ ఉంటే ఏ పనైనా చూడండి, చేస్తూ చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. అలాగే చూస్తూ చూస్తుంటే రోజులన్నీ శూన్యమవుతుంది. అలాగే మనం ప్రతి పని చేయగలను, సాధ్యమవుతుందని చేస్తూ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చిన్నగా చేయాలి. ఒక్కసారిగా మనం పెద్ద చేస్తా అంటే రాదు. ఒక్కసారిగా సక్సెస్ రాదు. అలాగే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే మన మన మనకి ఏం అవసరం లేదు. గుడ్డిగా మన అప్లైన్ ఫాలో అవుతూ మన అప్లైన్ ఫోన్ చేస్తూ మన డౌన్లైన్స్ కూడా ప్రేమగా చూసుకోవాలి. కసిరించుకొని నువ్వేంది చెప్పేది అనే విధంగా లేకుండా ప్రేమతో సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ డైలీ సంతోషాన్ని వచ్చేసి ఆ డౌన్లైన్తో పంచుకోవాలి. ఏదైనా కష్టం వస్తే అప్లైన్తో పంచుకోవాలి. అలా మీటింగ్ వెళ్ళడం వల్ల మనకు కొన్ని కొన్ని పాయింట్లు అర్థమవుతుంది. ప్రతి మీటింగ్ లో ప్రతి ఒక్కరు మనకు ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఒక్క పాయింట్ అయినా కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ మన లైఫ్ ని మారుస్తుందండి. అలా ఖచ్చితంగా తీసుకెళ్తేనే వస్తుంది. ఇది పార్ట్ టైం చేసినా యూజ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసినా మనం ఫుల్ టైం చేస్తే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. మినిమం 2 ఇయర్స్ పెట్టుకోవాలి. నాకు వచ్చిన 2 నెలలకి రావాలి, 3 నెలలకి రాదు, ఎక్కడా రాదు ఈ అవకాశం. అందుకని కనీసం 6 నెలలు పెట్టుకుంటే ఫస్ట్ నిలబడాలి. 6 నెలలు నిలబడితే కానీ మనకు టీం రాదు. సారోలు అంటారు, అమ్మ ఫస్ట్ లో రాదమ్మా, ఎవరికైనా రాదు, ఎవరికైనా ఫెయిల్ అవుతాం, వస్తుంటే ఖచ్చితంగా నిలబడాలి అంటారు. 6 నెలలు నిలబడాలి. తర్వాత 6 నెలలు కనపడాలి. 6 నెలలు కనపడాలి అంటే ఏదో ఒక మీటింగ్ లో మనం ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతుంటే ప్రతి ఒక్కరు కనిపిస్తుంటాం. అలా 6 నెలలు కనిపిస్తుంటారు. తర్వాత 6 నెలలు వినపడాలి. మనం ఏందనేది కొద్దిగా ఏదో ఒక పోస్ట్ వస్తుంది, సిల్వర్ అనో గోల్డ్ అనో అలా వచ్చినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లా చేస్తూ అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనం చెప్పడం కాదు, చేసి చూపించాలి. మనం ఎంత చేసినాం అనేది మనం చెప్తుంది. ఒకరిని మోసం చేయడం ఎందుకు, మన అంతరాత్మ మోసం చేయలేము. అలా ప్రతి ఒక్కరూ చేయాలి. నేనైనా కూడా బయటకు వెళ్తేనే టీం వస్తుంది, ఇంట్లో కూర్చుంటే రాదు. నాకు రాలేదు మేడం రాలేదంటే రాదు. బయటకు వెళ్ళి చేస్తేనే వస్తుంది. కానీ ఇంట్లో ఒప్పించి వెళ్ళాలి.
ఒప్పించి వెళ్ళకపోతే మన పోయిన మనసు అంతా ఇక్కడే వెళ్తుంది. కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. మన భర్తను సహాయం తీసుకొని చెప్పి మా అబ్బాయిని పిలిపించుకొని మనం చెప్పి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ ఈ రోజు అంటే రేపు అంటే వెళ్ళండి, ఖచ్చితంగా మన సక్సెస్ అంటే వస్తుంది. నమ్మకంతో మనం చేయాలి. నమ్మకంతో చేసామంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కన్ఫర్మ్. మనం ఏంటో చూపించాలి. ఫస్ట్ నవ్వుతారు, ప్రతి ఒక్కరు నవ్వుతారు. నన్ను కూడా నవ్వారు. నీకు అవసరమా ఎన్ని ఇళ్ళమ్మ తిరిగేదేంది, బ్యాగ్ వేసుకొని తిరిగేదేంది అని అందరూ నవ్వారు. నీకు అవసరమా, నీకేంటి ఈ పరిస్థితి అని. లేదు అని చెప్తే తప్పే ఉందన్నారు. నవ్వి కొన్నాళ్ళు మనం చేస్తే మన సక్సెస్ చూసినాక వాళ్ళే నమ్ముతారు. వాళ్ళు ఆటోమేటిక్ మన దగ్గరికి వస్తారు. అలా చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మేడం. ఓకే మేడం, ఏం డెమో చూపించండి మేడం. మేడం ఉంటే కంటిన్యూ డెమో చూపించను. చూపించండి మేడం. ఉంటే చూపించండి మేడం. ఓకే మేడం. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ లేడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇది వచ్చేసి బయట ప్యాడ్ అండి. న్యూ గార్డెన్ చెప్తున్నాను నేను. న్యూ గార్డెన్ చెప్తాను. ఇది వచ్చేసి బయట ప్యాడ్, చూసారుగా బయట ప్యాడ్. ఇది వచ్చేసి ఇది బయట ప్యాడ్. మనం ఏం చేస్తాం, ఒక ప్యాడ్ చేసేసి మనం దీంట్లో ఇట్లాగే ఓపెన్ చేసి పెడతాం. మనం ఓపెన్ చేయడం వల్ల దీని ప్రాబ్లం ఏంటి, వైరస్ బ్యాక్టీరియా అనేది దీంట్లోకి వెళ్తుంది. కానీ మనం అంత నెగ్లెక్ట్ చేస్తాం, ఏ ముందు అనేసి నెగ్లెక్ట్ చేస్తాం. కానీ దీన్ని వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ మనం అంత కేర్ చేసుకోం, ఏముందిలే అంత ఒకటే కదా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వెస్టేజ్ ప్రోడక్ట్ అండి, వెస్టేజ్ న్యూ గార్డెన్. ఇది కవర్ వచ్చేసి అల్యూమినియం కవర్ తయారు చేస్తాం. నాకు ఆ ప్యాకెట్ లేదండి, బయట చెప్తాను. ఇది అనేది ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. ఎందుకంటే అల్యూమినియం కవర్తో ప్యాకింగ్ చేసి ఉంటుంది. మనం ఒక కవర్ ఓపెన్ చేయగానే దీంట్లో మళ్ళీ లోపల ఒక కవర్తో మా ప్యాకింగ్ ఉంటుంది. ఇది వెస్టేజ్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకున్నాను. దీనికి క్లోజ్ అనేది ఉండదు. మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. చేయడానికి అల్యూమినియం కవర్ చేస్తారు. ఇది ఓపెన్ చేసినాక మనం మళ్ళీ క్లోజ్ చేస్తే ఎటువంటి వైరస్ బ్యాక్టీరియా వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా ఓపెన్ చేయడం వల్ల బ్యాటరీ పోతుంది. ఇది చాలా లెంత్గా ఉంటుంది. వెస్టేజ్ ప్రోడక్ట్ చాలా లెంత్గా ఉంటుంది. ఇది వచ్చి లోపల 3 లేయర్స్ ఉంటుందండి. 3 లేయర్స్. పైన వచ్చేసి ప్యూర్ కాటన్ మెత్తగా ఉంటుంది. రెండోది వచ్చేసి అబ్జర్వ్ షీట్, మధ్యలో వచ్చేసి లోపల వచ్చేసి పేపర్. దీనికి తేడాన్ని చూపిస్తాం. ఇది మనం బయట ప్రోడక్ట్. మనం దీన్ని ఏమనుకుంటాం, ఇది వాడడం వల్ల మన అమ్మమ్మ వాళ్ళు అసలు క్లాత్ వనన్నాళ్ళు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇది వాడడం వల్ల పీసీఓడి ప్రాబ్లం కానీ, ఆవాషన్ కానీ, క్యాన్సర్ రావడం కారణాలు. కానీ దీంతో ఏంటో తయారు చేస్తారంటే మనం వుడ్ పలుపు తెలుసుగా, అది వేస్ట్ పడేసిన పేపర్స్ ఉంటాయి అవి. ఆ 2 బ్లీచ్ చేయడం వల్ల 100 సార్లు ఉడకబెట్టడం వల్ల బ్లీచ్ అవుతుంది. దాంట్లో క్లోరిన్ అనే పదార్థం కలపడం వల్ల డయాక్సిన్ అనే కెమికల్ విడుదలవుతుంది. అప్పుడు ఎలా విడుదలవుతుందంటే మనము పీరియడ్ టైంలో మనం ప్యాడ్ పెట్టేటప్పుడు దీని మీద తేమ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు శ్వేతరంధ్రాల ద్వారా మనకు బాడీలోకి పంపుతుంది. బాడీలోకి పంపినప్పుడు మనకు ఆ డయాక్సిన్ అనే కెమికల్ మన బాడీలోకి వెళ్ళి మనకు క్యాన్సర్ రావడం, అబార్షన్ కావడం, మనకు పీసీఓడి ప్రాబ్లం రావడం, అన్ని ప్రాబ్లంకి ఇదే అండి. కానీ నెగ్లెక్ట్ చేస్తాం, రెండో ఒకటే కదా, ఇంత కాస్ట్ ఎవరు పెడతారనుకుంటాం.
కానీ మనం ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యం కంటే డబ్బులు ఏమి ఎక్కువ కాదు. హాస్పిటల్ వెళ్ళామంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సింది. ప్రతి ఒక్క లేడీస్కి ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కారణాలకి చాలా 90% క్యాన్సర్ రావడము, అబార్షన్లు కావడము అన్ని సమస్యలకి ఇదే అండి. ఇది వాడడం వల్ల మనము పెట్టుకున్నప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రావడం, వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఇరిటేషన్ ఉండటం ఉంటుంది. దీనికి 3 లేయర్స్ ఉంటుందండి. ఇది ఎంత కచ్చకపోతుందండి చూడండి, తీయడానికి కూడా రావట్లేదు. ఎంత గట్టిగా ఉంటుంది చూడండి. ఇది కాటన్ అంటారు, కాటన్ కాదు ఇది. చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. ఇది బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ రావడం, వైరస్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఎట్లాగా ఉంటుంది ప్యాడ్ పైన. మేము ఇది యూజ్ చేయడం మానేసి అదే తెచ్చుకొని వాడుతున్నామండి. మా పిల్లలు అందరం వాడుతున్నాం. నేను కూడా చాలా మందికి వాడిపించానండి. ఇదండి ఒకటి బయట ప్యాడ్ వచ్చేసి దీంట్లో పెడుతున్నాను, ఒక గ్లాసులో వేసాను. ఇది మన ప్యాడ్ అండి, చాలా లెంత్గా ఉంటుంది. ఇది 200 ml బ్లేడ్ని పీల్చుకుంటుంది. ఇది మనం ప్యాడ్ వాడినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ కానీ వైరస్ కానీ చాలా చాలా ఇబ్బందికరంగా ఏమి ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా చాలా యాక్టివ్గా ఉంటుందండి మన బాడీకి. ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఇది వచ్చేసి గ్యాప్ ఇన్ ఆనియన్ చిప్ అంట దీన్ని. ఇదే బ్లేడ్ పీల్చుకునేది. పైన వచ్చేసి ప్యూర్ కాటన్. ఇది అబ్జర్వ్ సీట్. వచ్చి ప్యూర్ కాటన్. ఇది స్మూత్ గా ఉంటుంది. మనకి ఇన్ఫెక్షన్ ఎటువంటి రాకుండా, వైరస్ బ్యాక్టీరియా రాకుండా మనకు కాపాడుతుంది. 200 ml బ్లేడ్ పీల్చుకుంటుంది. అబ్జర్వ్ సీట్. ఇది వచ్చేసి అబ్జర్వ్ సీట్. ఇది అబ్జర్వ్ సీట్. ఇది వచ్చేసి బయట ప్రోడక్ట్. ఇది వచ్చేసి మనది. రెండింటి తేడా చూద్దాం. మనము హోమ్ బిల్డింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డెమోని చూపించాలండి. మనకు వచ్చిన డెమో చూపించచ్చు. రాంది మనం ట్రై చేసి రాకపోతే మనకు బాగోదు. చిన్న చిన్న డెమోస్ అయినా. పేస్ట్ ఉంది, పేస్ట్ అయినా చేయొచ్చు. పేస్ట్ పెద్ద కష్టమేం కాదు. అసూర్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ క్లోజ్అప్ కానీ ఏ పేస్ట్ ఎనీ పేస్ట్ వాళ్ళతో తెప్పించేసి ప్లేట్లో కొద్దిగా అది కొద్దిగా ఇది కొద్దిగా వేసి కొద్దిగా పసుపు వేసామంటే మన బయటకు వచ్చేసి రెడ్డిసెస్ వస్తుంది, రెడ్గా వస్తుంది. మంది వచ్చేసి నెకోటిన్ అనే పదార్థం వల్ల రెడ్ వస్తుంది. మంది వచ్చేసి న్యాచురల్ గా తులసి లవంగంతో తయారు చేస్తారు కాబట్టి న్యాచురల్ ఉంది కాబట్టి మనకి పచ్చగా ఉంటుంది అని వాళ్ళకి చూపించాలి. డెమో చూపించడం నమ్ముతారు, లేకపోతే నమ్మరండి. ఎందుకు ఇన్నాళ్ళు మాకు వాడాం కదా, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ కొత్తగా వచ్చాయి ఇది వాడాలని అంటారు. అందుకని ఖచ్చితంగా మనం డెమో చూపించాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 10 ఇది వచ్చేసి బయట ప్రోడక్ట్ అలాగే ఉంది. చూడండి వాటర్ ఎలాగున్నాయో చూడండి, మొత్తం అలాగే ఉంది. అసలుకి అనేది వాటర్ మొత్తం ఉంది. ఇది వచ్చేసి వెస్టేజ్ ప్రోడక్ట్. నెక్స్ట్ సెకండ్లో పీల్చుకున్నది చూడండి, మొత్తం పీల్చేస్తుంది, మొత్తం పీల్చేస్తుంది. ఇంకా వాటర్ ఇంకో పెద్ద గ్లాసు పావు లీటర్ వాటర్ పోసినా పీల్చుకుంటుంది. జెల్ అంటే జెల్ అయిపోయింది. మనకు చూపించాలి వాళ్ళకి. ప్రతి ఒక్క లేడీస్ ఖచ్చితంగా వాడాలి కాబట్టి స్టూడెంట్స్ దగ్గర కానీ లేడీస్ దగ్గర అనేది ఖచ్చితంగా ఇది డెమో చూపించాలి. ఎక్కడ పడితే చూపించకుండా లేడీస్ ఖచ్చితంగా డెమో చూపించాలి. చేస్తే ఇంకా ఇది చాలా ఎక్సలెంట్ ఉంది, ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఇది నాకు ఇది బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. మనం ఇది యూజ్ చేసి నాకు ఎక్కడ వేస్తామండి.
డస్ట్బిన్ వేస్తాను. డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారు? చెరువు కట్ట దగ్గర చెరువు దగ్గర తీసుకెళ్ళి వేసేస్తారు. అవి వానకు గాలికి ఎగిరిగేసి చెరువులో పడతాయి. అవి మళ్ళీ చెరువులోకి వెళ్తాయి అంటే బర్రెలు అంటే ఏంటంటే ప్రాణాలు పోతాయి, అవి హానికర ఆవులు పోతాయి, అన్ని పోతుంటాయి కాబట్టి అవి నమిలి మింగుతుంటాయి. అలా ఆ పరిస్థితి అది మామూలుగా దాని పొల్యూషన్ కూడా కలుషితం కాకుండా మనం చాలా కాపాడుకోవచ్చు. ఇది జంతువులకు కూడా కాపాడుకోవచ్చు మనం ఒకరికి హానికరం చేయకుండా. ఇది ప్యాడు మన భూమిలో పాతి పెట్టామంటే ఒక 1 వీక్ ఎరువు అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదే ప్రోడక్ట్ మనం యూజ్ చేసి మనం పెట్టే ప్రోడక్ట్ ఇది తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టామంటే ఎరువులా మారుతుంది. వెస్టర్న్ ప్రోడక్ట్ మళ్ళీ కలిసి మనకే వాటర్ వచ్చేసి చెరువు ఉంటుంది. అది ఉప్పుగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయడం వల్ల మనకు మళ్ళీ వేసిన ప్యాడ్ తిరిగి మనకే వస్తుంది. వేసి చూద్దాం సాల్ట్. ఇది సాల్ట్ అండి. మేడం కొంచెం వాటర్ అయ్యిరా మళ్ళీ చూద్దాం. ఓకే మేడం. ఎస్ మేడం. వేసాను మేడం. చూడండి చాలా వేసాను. కొద్దిగా నేను వాటర్ వేసి ఉప్పు వేసాను మేడం. సాల్ట్ వేసేసరికి మళ్ళీ వాటర్గా వస్తుంది. ఎంత నీళ్ళని పీల్చుకుంటుంది మేడం. చెమ్ము నీళ్ళు పోసినా కానీ పీల్చుకుంటుంది. వాళ్ళకి డెమో చూపించాలంటే 2 ప్యాడ్ వచ్చేసి ఆ ప్యాడ్ ఈ ప్యాడ్ మన బండకు కానీ ఏదైనా అతికించామంటే దాని మీద వాటర్ పోయండి. మామూలుగా ప్యాడ్ మీద వచ్చేసి కాఫీ గ్లాస్ పోగానే మనకు తేమగా ఉంటుంది. ఈ ఈ ప్యాడ్ మీద వచ్చేసి వాటర్ చెమ్ము నిండా పోసినా మనకి అసలు తేమ అనేది అతుక్కోదు మేడం. అలా చేయొచ్చు డేమో, ఇలా చేయొచ్చు. నేను ఎందుకంటే సాల్ట్ వేసాను, కొద్దిగా తొందరపడి సాల్ట్ వేసాను, అందుకని నీరుగా ఉంటుంది. దీన్ని వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనం వేసిన సీట్ని మళ్ళీ తీసుకోవచ్చు. ఇదా మేడం మనం వేసిన సీటు వచ్చిందా లేదా? మనం వేసిన సీటు అనిస్తుందండి. మనం వేసిన సీట్ అండి. సాల్ట్ వేయాలంటే మన సాల్ట్ నీళ్ళు కాబట్టి సాల్ట్ వేయగానే మనకు మళ్ళా యథాతథంగా నీళ్ళు వస్తున్నాయి. మొత్తం నీరు అని చూడండి, మొత్తం నీరు వచ్చేసింది. అట్లా మనం యథా ప్రకారంగా మళ్ళీ మనం ఉప్పు వేయడం వల్ల ఖచ్చితంగా మొత్తం మనం వేసిన సీట్ అంతా బయటకు వచ్చేసింది. అలా డెమో చూపించాలి. చిన్న నేను ఇంట్లో చూసే యూట్యూబ్కి వెళ్ళి చూసి నేర్చుకున్నానండి. బయటకంటే నేను తక్కువ పోయేది, నేను ఇంట్లోనే చూసి నేర్చుకున్నాను. ఒక్కసారి రాదు, 2 సార్లు రాదు, 3 ప్యాడ్స్ వేస్ట్ అయినాయండి. నాకు ఎలా చేయాలని రాక 3 ప్యాడ్స్ వేస్ట్ చేశాను. అలా చేస్తూ ఉంటే 4వ ప్యాడ్కు నాకు కరెక్ట్గా వచ్చేసింది. అలా చేస్తే ప్రతిదీ వస్తుంది. మనం డౌట్ నాకు వస్తుంది రాదు, చేస్తామో చేయలేదు, ప్రతిదీ చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. చేస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. అలా చేయడం వల్ల నేను ఇట్లా చిన్న డెమోస్ నేర్చుకున్నాను. కొద్ది డెమోస్ చేయడం నేర్చుకొని బయట హోమ్ మీటింగ్ చేసినప్పుడు ఏదో ఒక మన నచ్చింది మనకు కనీసం 2 తొందరగా అయిపోయి చూపించాలి. ఫ్లాక్ సెల్ కానీ, అల్ట్రాగ్రాడ్ కానీ, అల్ట్రా స్టాప్ కానీ ఏదో ఒక డెమో చూపించాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది మేడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాల్సింది మేడం. ఓకే మేడం. ఇది మేడం. కానీ ఇది వచ్చేసి 250 రూపాయలు పడుతుంది మేడం. టీపీ రేటు మనకు వచ్చేసి 8 టీవీలు వస్తాయి మేడం. కానీ దీనికి దానికి తేడా చూస్తే చాలా తేడా వస్తుంది. ఇది 40 రూపీస్కి వస్తుంది కదా మేడం, అది అంత రేటు పెట్టాలంటారు. కానీ మన ఆరోగ్యం చూసుకోవాలి. ఇది వాడడం వల్ల మన క్యాన్సర్ వస్తుంది, మన అబార్షన్ కావడానికి ఉంది, పీసీఓ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇది వాడడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యం రాదని చెప్పి వాళ్ళకి చూపించాలి. మనది వేస్టేజ్ ఇది ప్యాకింగ్ చూపిస్తుంది మేడం. ప్లీజ్ ప్యాకింగ్ కవరు నేను పడేసిన మేడం, అయిపోయింటే నేను పడేసాను. 2-3 ప్యాడ్స్ ఉన్నాయి, నేను కవర్ ఇప్పుడే పడేసాను. 2-3 ప్యాడ్స్ తీసేస్తుంది. ఇది ఇంకో ప్యాడ్. ఇట్లా చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి మేడం. 10 ప్యాడ్స్ వస్తాయి. చిన్నవి వచ్చేసి 4 ఉంటాయి, పెద్దవి వచ్చి 6 ఉంటాయి. పెద్దది చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం. మేము యూజ్ చేస్తున్నాం, మా పిల్లలు యూజ్ చేస్తున్నాం, చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు వాడాలండి అది, లేడీస్. మనం నమ్మాలండి, నమ్మకపోతే మనం ఏమి చేయలేము. అలాగే పేస్ట్ చేస్తాం మేడం.
ఇంకోటి మేడం చేస్తాను ఆల్టాగ్రాడ్ అండి. ఆల్టాగ్రాడ్ తెలుసుగా అందరికీ. ఇది మనము బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు మనం ఏం వేస్తాం, యాసిడ్ కానీ ఆర్పిక్ వేస్తాం. యాసిడ్ వేయడం వల్ల ఆ ఘాట్ అనేది కడుపులోకి పోవడం వల్ల లేడీస్ చేస్తారు కాబట్టి మనకు ఊపిరితిత్తులు లంగ్స్ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఇది ఎటువంటి స్మెల్ రాదండి. ఆల్టాగ్రాడ్ ఎటువంటి స్మెల్ రాదు కాబట్టి ఈజీగా చేయాలి. ఇది ఉంది కదా, ఏదైనా రాగి చెంబు కానీ మేము పక్కన పెట్టింది, ఇది పక్కన వాడట్లేదు, యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆల్టాగ్రాడ్ ఎలా యూజ్ చేయాలి. మనం ఇదే తొందరగా చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తీసుకెళ్ళి చూపించడేమో. ఇది వచ్చేసి రేటు కూడా పెద్దగా ఉండదు మేడం. చాలా దీంట్లో స్మెల్ ఘాటు అంటూ ఏమీ ఉండదు, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేయడం 2-3 డ్రాప్స్ ఇలా మనం చేతితో వేయడం వల్ల ఏం కాదు, కలర్ వస్తుంది. అనిపిస్తుందా? దీనికి తేడా చూడండి. అలా ఇది స్మెల్ గిల్లు ఏం రాదండి, చేతైనా క్లీన్ చేయొచ్చు, ఏం కాదు. మనం తర్వాత వాష్ చేసుకుంటూ పోతుంది. ఇది మేడం 2 డ్రాప్స్ వేసాను, ఇంత క్లీన్ అయింది. ఇది బ్యాక్ సైడ్ అలాగే ఉంది. మనం వేసిన సేపు చాలా క్లీన్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి చిన్న డెమో చూపించాలి. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మనం హోమ్ మీటింగ్ అప్పుడు వాళ్ళ దగ్గర ప్లేట్ కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పాలి. చెప్తే వాళ్ళు తెచ్చుకుంటారు. తెచ్చుకొని వాళ్ళ దగ్గర డెమో చేశారంటే కనెక్ట్ అవుతారు. ఇది చాలా సేల్స్ అవుతున్నాయి మేడం నా దగ్గర. ఇది 2 డ్రాప్స్ వేసాను, చాలా వచ్చింది. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మేడం. అలా చూడమంట నీట్గా వచ్చాయి. దీంతో వెండి పాత్రలు కడుక్కోవచ్చు, రాగి పాత్రలు కడుక్కోవచ్చు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. రేట్ కూడా కాస్ట్ కూడా ఎక్కువే కాదు. డీప్ రేట్ వచ్చి 110 పడుతుంది. మన పీవీ వచ్చేసి 3 పీవీలు వస్తాయి. రోజుకి మూడు సేల్ చేసుకున్నా మనకు 10 పీవీలు వస్తాయి. అట్లా నెల మొత్తానికి మనం రోజు ఏం కొనాలిరా దేవుడా ఏం కొనాలంటాం, డైలీ రోజు 3 సేల్ చేసినా కానీ మనకు 10 పీవీలు వస్తాయి. అట్లా మన నెల మొత్తానికి రోజు 3 చేసుకున్నా మనకు వస్తాయి. ఇలా చూడండి మేడం, ఇది వేసింది, ఈ సైడ్ బ్యాక్ సైడ్ అయ్యింది చూడు. అలా మొత్తం కొద్దిగా వేసి చూపించామంటే వాళ్ళకు అందరూ నమ్ముతారు. ఇది మేడం. ఇది ప్యాక్స్ ఆయిల్. ఇవి తొందరగా అయిపోతాయండి. ఆ ప్యాక్స్ ఆయిల్ ఇది అనేది తొందరగా అవుతుంది కాబట్టి ఆల్టాగ్రాడ్ గా ప్యాక్స్ ఆయిల్ ఈ 2 తొందరగా చూపించానుకో ఈజీగా తొందరగా ప్యాక్స్ అవుతుంది. ఇది ధర్మకోల్. ధర్మకోల్ అంతా తెలుసుగా, ఇది భూమిలో పాతి పెట్టిన, నీళ్ళు వేసిన, ఎండలో పెట్టిన దీని రంగు రూపు మారదు. ఇది ప్యాక్స్ ఆయిల్. ఇది అవిసె గింజలతో తయారు చేస్తారండి. దీంట్లో ఒక్క నిమిషం మేడం తీసుకొస్తాను. ఏమండి పేస్ట్ ఇవా? ఇది ప్యాక్స్ ఆయిల్ మేడం. ప్యాక్స్ ఆయిల్ అవిసె గింజలతో తయారు చేస్తారు మేడం. ఇది ఈ డెమో చూపించవచ్చు. Recording in progress. ఇది కాబట్టి మనం హోల్ పెట్టేసి, ఇది ధర్మకోల్ Recording stopped. పెట్టేసి తీసివేయచ్చు. మన ప్యాట్నే కరిగిస్తుంది, మన బాడీలో ఉన్న ప్యాట్ కరిగిస్తుంది.
ఇది మనము సప్పరిచ్చిన ఏం కాదండి, వాళ్ళ ముందే సప్పరియచ్చు, ఏం కాదు కాబట్టి ఇలా కరిగిపోతుంది. అలా చూడడం వల్ల కొద్దిగా నమ్మకం వస్తుంది, ప్రాడక్ట్ మీద కొద్దిగా నమ్మకం వస్తుంది. ఇలా చేయండి. చూడండి మొత్తం కరిగిపోయింది. మన ప్యాటర్న్ అనేది బాడీలో ఉన్న ప్యాటర్న్ కరిగిస్తుంది. ఇలా ఇలా చిన్న చిన్న డెమోస్ హోమ్ మీటింగ్ ఉన్నప్పుడు 2 లేదా 1 ఎక్కువ చూపించాలంటే తలకాయ నొప్పి వస్తుంది వాళ్ళకి. 2 చూపించాలి, తొందరగా అయిపోయి 2 కాబట్టి తొందరగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. నాకు తెలిసి చెప్తున్నా అండి, ఇలా పొరపాటు ఉంటే ఏమనుకోవద్దండి. నేను ఈ మధ్య చేయక 2-3 నెలలు అయింది, జూమ్ క్లాస్ చేయక. మేడం సడన్గా చేయమంది, సరే మేడం చేస్తానని చెప్పాను. కాల్షియం డెమో చూపిద్దాం అనుకున్నాను, నా దగ్గర డెమోస్ లేవండి అవి. కాల్షియం ఐరన్ పోలిక్ డెమో చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చిన ప్రోడక్ట్ లో మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో వచ్చి చెప్పడానికి, డెమో చెప్పడానికి లీడర్స్ చూశారు కదా మేడం గారు, మనకి 3-4 ప్రొడక్ట్స్ చూపించారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా చెప్పాలి అని చాలా మంది అమ్మో నాకు చెప్పడం రాదు డెమో ఉంటారు. అది ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్తే ఒక్క ప్రోడక్ట్ మీద గంట సబ్జెక్ట్ చెప్పవచ్చు, కానీ 4 ప్రోడక్ట్లు కవర్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ లో. అంటే దాన్ని క్లారిటీ కూడా ఇస్తూ చేస్తుంటే ఇంకా బాగుంటది. 1-2 ప్రోడక్ట్ అనేది మనం ఎలా చెప్పొచ్చు అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నేర్చుకోవడానికి మాత్రమే ఈ జూమ్ సెషన్ కాబట్టి మనం కొత్త వాళ్ళని ఎలా చెప్పాలి, కొత్త వాళ్ళకి ఇలా కొంచెం కొంచెం చెప్తే సరిపోయింది. ఎక్కడైనా డెమోకి వెళ్ళినప్పుడు ఒకేసారి అన్ని ప్రోడక్ట్లు గంటలుగాని చెప్తే అక్కడ టైం సరిపోదు. మేడం చెప్పినట్టు ఒక్కొక్క ప్రోడక్ట్ 5 నిమిషాలు అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈ 4 డెమోస్ ఇంతసేపు అయిపోయినాయి కదా, డెమోస్ చెప్పేసి ప్లాన్ ఒక 10 minutes లో చెప్పేసి మీటింగ్ క్లోజ్ చేయొచ్చు. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాము. మీ డ్రీమ్ చెప్పలేదు. మా డ్రీమ్ వచ్చేసి 7 మేడం, 1 2 3 4 5 6 7 మేడం. 7 ఫిగర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 6 ఫిగర్ మంత్లీ ఇన్కమ్ ఉండాలి, 5 ఫిగర్ వచ్చేసి 5 days హార్డ్ వర్క్ చేయాలి, 2 days రెస్ట్ తీసుకోవాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. 4 వచ్చేసి 4 వెహికల్ ఉండాలి, 3 వచ్చేసి 3 bedroom ఉండాలి, 2 వచ్చేసి మనకు 2 source ఇన్కమ్ ఉండాలి, 1 వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ 1 నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావాలి మేడం. నాకు అది కోరిక మేడం. ఓకే సూపర్ మేడం. ఓకే, ఈ 7 steps చెప్పినట్టు చాలా డ్రీమ్ కూడా 7 steps లో చెప్పేశారు. థ్యాంక్ యూ. మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో మీ డ్రీమ్స్ రీచ్ అవుతూ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్